నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లైఫ్ ఈజ్ గోల్డ్ అంటారు, దానికోసం పడరాని పాటలు పడతారు. ఇక నిరుద్యోగుల సంగతి సరే సరి. లైఫ్ లో అత్యుత్తమ జాబ్ కొట్టేసి లైఫ్ ని గోల్డ్ గా మలుచుకునేందుకు రాత్రి పగలు తేడా లేకుండా కఠోరంగా శ్రమిస్తారు. ఇంకా చెప్పాలంటే డూ ఆర్ డై అన్న లెవెల్లోకి వెళ్తారు. అలాంటి వాటిలో మన దేశంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు కఠోరమైన శ్రమ ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది యూపీఎస్సీలో బయటపడుతున్న బండారాలు సాటి నిరుద్యోగుల గుండెలు పగిలిపోయేంతటి పనిచేస్తున్నాయి. ఈ మధ్య బయటపడిన పూజా కేట్కర్ ఇష్యూనే కాదు, గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్న దారుణాలు నిరుద్యోగులను షాక్ కి గురి చేస్తున్నాయి. పుస్తకాల పురుగుల్లా కష్టపడి చదివేది ఒకరు, గాల్లో వచ్చి జాబ్లు కొట్టుకుపోయేది మరొకరు అన్న తీరుగా మారిన యూపీఎస్సీ వ్యవహారంపై ఇవాల్టి ఫోకస్ చూద్దాం. దేశంలోనే అత్యుత్తమమైన రిక్రూట్మెంట్ ఏజెన్సీ యూపీఎస్సీ బండారం క్రమక్రమంగా బద్దలవుతోంది. పూజా కేట్కర్ తో మొదలైన భాగోతం కమిషన్ చైర్మన్ రిజైన్ వరకు వెళ్లింది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. యూపీఎస్సీ చైర్మన్ గా 5 ఏళ్ల సర్వీస్ ఉన్నా సడన్ గా సోనీ రాజీనామా చేయడం దేశంలో రాజకీయంగా దుమారం రేపుతోంది. చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాకు కారణాలేంటి? యూపీఎస్సీలో ఏం జరుగుతోంది? నిన్నటి వరకు దేశంలో మెడిసిన్ నీట్ మంటలు, ఇప్పుడు ఐఏఎస్ పూజా కేట్కర్ ప్రకంపనలు. యూపీఎస్సీపై మొదలైన రాజకీయ దుమారం. నిన్న నీట్, నేడు సివిల్స్. మోడీ జమానాలో పరీక్షలకు పరీక్షలు, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పూజా కేట్కర్, ఐఏఎస్ ట్రైనింగ్ ను రద్దు చేసిన యూపీఎస్సీ, సర్వీస్ ను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, రంగంలోకి దిగిన యూపీఎస్సీ, పూజాకు నోటీసులు. అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? ఇక 5 ఏళ్ల పదవీ కాలమున్నా ముందే వైతొలిగిన మనోజ్ సోనీ, కేట్కర్ వివాదమే కారణమని కాంగ్రెస్ ఆరోపణ. యూపీఎస్సీ బాగోతాలపై భగ్గుమంటున్న విపక్షం. కమిషన్ అక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలు. ఒక వ్యక్తి 16 సార్లు పరీక్షలు రాసినా పట్టుకోని కమిషన్. నిన్న మొన్నటి వరకు దేశంలో మెడిసిన్ నీట్ పై మంటలు లేచాయి. అది సద్దుమణిగిందో లేదో ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బండారం బట్టబయలవుతోంది. పూజా కేట్కర్ ఓవర్ యాక్షన్ తో మొదలైన కథ ఆమె సర్వీస్ కే చేటు తెచ్చింది. కథ అంతటితో ఆగలేదు సరికదా, యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా వరకు వెళ్లింది. పూజా కేట్కర్ వ్యవహారం దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. పూజాను ట్రైనింగ్ నుంచి పీకేయడమే కాకుండా ఆమె సర్వీస్ ను కూడా కమిషన్ హోల్డ్లో పెట్టింది. ఆ తర్వాత కూడా పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా మరింత కాకరేపుతోంది. దేశంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇంతకాలం నీట్ పైనే కొనసాగిన రాజకీయ రగడ ఇప్పుడు యూపీఎస్సీపై పడింది. ఎందుకంటే దేశంలోనే టాప్ రిక్రూట్ ఏజెన్సీలో అక్రమాలు జరుగుతున్నాయన్న మ్యాటర్ ఎంటా బయట మంటలు పుట్టిస్తున్నాయి. దీంతో ఇష్యూని చక్కబెట్టాలన్న ఉద్దేశంతోనో లేక మరేదైనా కారణంతోనా అని చెప్పలేము, కానీ చైర్మన్ రాజీనామా ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. 2029 మే 15 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ సోనీ 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. నెల రోజుల కిందటే రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఇంతవరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. అది హోల్డ్లోనే పెట్టింది. అయితే ఎందుకో ఏమో తెలియదు, కానీ అది ఇప్పుడు మంట పుట్టిస్తోంది. గుజరాత్లోని స్వామినారాయణ్ ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక కేంద్రానికి చెందిన అనుపమ్ మిషన్లో నిష్కామ కర్మయోగిగా చేరి ఆ కేంద్రానికి శేష జీవితాన్ని అంకితం చేయడానికి సోనీ పదవిని వదులుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017లో యూపీఎస్సీ సభ్యుడిగా చేరిన సోనీ 2022 ఏప్రిల్ 5 నుంచి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత వ్యక్తిగా మనోజ్ సోనీకి పేరుంది. గతంలో ఆయన వీసీగాను పనిచేశారు. గుజరాత్లో 40 ఏళ్ల పిన్న వయసులో ఉప కులపతిగా పనిచేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ గా ఎంపికైన పూజా కేట్కర్ కేసుకు సోనీ రాజీనామాకు ఎలాంటి సంబంధమూ లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేట్కర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత అలాంటి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి దొడ్డిదారిలో ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసుల్లో చేరిన వారు ఎంతోమంది ఉన్నారని, వారందరిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్లొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనోజ్ సోనీ రాజీనామా చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీంతో రాజకీయ మంటలు మొదలయ్యాయి. చైర్మన్ రాజీనామాపై కాంగ్రెస్ చీఫ్ భగ్గుమన్నారు. యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాను నెల రోజులుగా ఎందుకు దాచిపెట్టారని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పుట్టగొడుగుల్లా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలకు ఈ రాజీనామాకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఈ ఆణిముత్యాన్ని మోదీ గుజరాత్ నుంచి తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్ గా ప్రమోషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎంతోమంది అర్హత లేని వ్యక్తులు నకిలీ కుల వైద్య ధృవీకరణ పత్రాలు తీసుకుని పటిష్టమైన యూపీఎస్సీ వ్యవస్థకు తూట్లు పొడిచినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కమిషన్లో బయటపడుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సోనీ చేత రాజీనామా చేయించారని ఆరోపించారు జైరాం రమేష్. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రమేష్ ప్రభుత్వం సోనీ అక్రమాల పుట్టలో ఇరుక్కుందని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ సంస్థల్ని సంస్థాగతంగా క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకునేందుకు పాలు పంచుకుంటున్నాయన్న విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. ఇలాంటి విమర్శల మధ్య ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ వ్యవహారం రోజుకో యూటర్న్ తీసుకుంటోంది. మొదట ఓవర్ యాక్షన్ తో మొదలైన ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ఆమె సర్వీసు తొలగించే వరకు వెళ్లింది. తీగలాగితే డొంక కదిలినట్టు ముందుగానే కమిషన్ చైర్మన్ సైతం రిజైన్ చేయడం ఈ ఆరోపణలకి మరింత బలం చేకూర్చింది. ఎంతలా అంటే తవ్వే కొద్దీ అక్రమాలు బయటకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో పూజా శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పూజాకు నోటీసులు ఇచ్చింది. నీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ కోరింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకొస్తోంది. తెరపైకి ట్రైనీ ఐఏఎస్ కి చెందిన మరో వివాదం. నకిలీ రేషన్ కార్డుతో వికలాంగ సర్టిఫికెట్. తాజాగా వెలుగు చూసిన పూజా ఖేత్కర్ ఆగడాలు. ట్రైనీ ఐఏఎస్ అధికారి బాగోతాలు పుంకాలుగా బయటకొస్తున్నాయి. ట్రైనింగ్ లో ఉండగానే ఆమె ఓవర్ యాక్షన్ తో బయటపడని బండారం ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తోంది. ఎంతలా అంటే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సర్వీస్ పొందేందుకు చేసే చదువు చట్టుబండలు కావాల్సిందేనా అన్న లెవెల్ కు చేరింది. ఎందుకంటే కఠోరమైన శ్రమతో కూడుకున్న ఈ పరీక్ష దాటాలంటేనే ఓర్పు, సమయం, సంవత్సరాల కాలం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టడమేనన్నది సాటి నిరుద్యోగి ఆలోచన. అయితే పూజా ఖేత్కర్ బండారం బయటపడ్డ తరువాత అత్యంత పారదర్శకతతో కూడుకున్నది అన్న పేరున్న ఈ కమిషన్ కూడా ఇలా వ్యవహరిస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పూజా ఖేత్కర్ అనే అభ్యర్థురాలు సివిల్స్ లో 16 సార్లు ప్రిలిమ్స్ రాసిందంటేనే యూపీఎస్సీ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. ఇంకా చెప్పాలంటే ఎంత టెక్నాలజీ అంత టెక్నాలజీ వాడుతున్నామంటూ ఓదరగొట్టుకునే కమిషన్ ఓ దొంగ సర్టిఫికెట్ పట్టుకుని ఇంటర్వ్యూకు హాజరైనా దొరకబట్టుకోలేకపోయారంటే కమిషన్ దౌర్భాగ్యం ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచే సర్వీస్ పై టార్గెట్ పెట్టుకున్న పూజా ఖేత్కర్ పక్కా ప్లాన్ తోనే సీన్లోకి దిగింది. ఎక్కడా ఎలాంటి అనుమానమూ రాకుండా ఎవరికీ దొరకకుండా సర్వీస్ కొట్టేసింది. అయితే దొంగ దొరకనంత వరకే దొర అన్నట్టుగా తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు తన వ్యవహారంతోనే తన బండారాన్ని బయట పెట్టేసుకుంది. దాంతో మొదలైన వ్యవహారం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. సర్వీస్ రావడానికి ఈజీ మార్గమైన దివ్యాంగుల కోటాను ఎంపిక చేసుకుంది. అందుకోసం మొదటగానే దివ్యాంగ సర్టిఫికెట్ సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కింది. అదేంటంటే దివ్యాంగుల ధృవీకరణ కోసం ఆమె ఓ ఫ్యాక్టరీ అడ్రస్ ని పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో అహ్మద్ నగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి 2018, 2021లో జారీ చేసిన వికలాంగ పత్రాలను సమర్పించింది. అటు తర్వాత 2022లో కూడా ఔధ్ ఆసుపత్రిలో వైకల్య ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకుంది. కాకపోతే ఈ ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం ఆమెకు 2022 ఆగస్టు 24న యశ్వంతరావు మెమోరియల్ ఆసుపత్రిలో వైకల్య ధృవీకరణ పత్రం లభించింది. అందులో ఆమె చించువాడ్లో ఉన్న ఓ ఫ్యాక్టరీ చిరునామా ఇచ్చింది. కానీ ఆమె సమర్పించిన అడ్రస్ లో మాత్రం ఓ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. ఇక ఆమె ఉపయోగించిన ఆడి కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఆ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి 2,70,000 పన్నులు బకాయి పడ్డట్టు రికార్డుల్లో ఉంది. ఇదిలా ఉంటే వికలాంగ ధృవీకరణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ ఆమె మాత్రం రేషన్ కార్డే సమర్పించింది. తీరా చూస్తే ఆ రేషన్ కార్డు కూడా నకిలీగా తేలింది.
తప్పుడు చిరునామాతో ఆ రేషన్ కార్డు పొందినట్టుగా అధికారులు తాజాగా గుర్తించారు. ఇక విచిత్రమేంటంటే ఆమెది లోకోమార్ వైకల్యంగా ధృవీకరణలో వైద్యులు పేర్కొన్నారు. మోకాలికి సంబంధించిన పాత గాయమున్నట్టు పేర్కొన్నారు. దీంతో 7% వైకల్యం ఉన్నట్టు తేల్చారు. యూపీఎస్సీలో రిజర్వేషన్ ని పొందాలంటే ఖచ్చితంగా 40% కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు అనే నిబంధన ఉంది. కానీ పూజ ఆ కేటగిరీలోనే ఎలా ఉద్యోగాన్ని సంపాదించిందనేది $1000 ప్రశ్నగా మారిపోయింది. చదువు, క్యాస్ట్, వికలాంగ సర్టిఫికెట్లు ఇలా అన్నీ కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన వివాదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పట్టంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమెను విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు సాధారణ పరిపాలనా విభాగం ఇప్పటికే ప్రకటించింది. యూపీఎస్సీ గొప్ప రాజ్యాంగ సంస్థగా అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తుంది. కానీ అడపదల తప్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకి 2-3 మధ్య ఆరోపణలు వచ్చినాయి. ఒకటి, దొంగ సర్టిఫికేట్లు సృష్టిస్తే యూపీఎస్సీ పట్టుకోలేకపోయింది. రెండోది, మరి ప్రొబేషన్ సమయంలో వాళ్ళు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డారని తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో చర్యలు తీసుకోలేకపోతున్నారు. మూడోది, ఇటీవల వచ్చినటువంటిది చాలాసార్లు 15-16 సార్లు కొందరు పరీక్షలు రాసినా పట్టుకోలేకపోయారని చెప్పన్నారు. చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో పూజా ఖేత్కర్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. పూణే కలెక్టర్ వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాషిం పోలీస్ స్టేషన్లో కలెక్టర్ సుహాస్ దివాసేపై పోలీసులకు పూజ ఫిర్యాదు చేసింది. మరోవైపు కేంద్రం ఏకసభ్య కమిటీ వేసింది. మరికొద్ది రోజుల్లో నివేదికను అందజేయనున్నారు. मी ऑथराइज नाही आहे त्याच्याबद्दल बोलण्यासाठी. गव्हर्नमेंट रूल्स डू नॉट प्रोव्हाइड मी टू स्पीक अबाउट दॅट. सो सॉरी, आय कॅनॉट. तेच सांगते, मी आता ऑथराइज नाही आहे तुम्हाला काही सांगण्यासाठी. गव्हर्नमेंट रूल्स डू नॉट अलाउ मी टू स्पीक एनिथिंग ऑन दिस मॅटर. सो आय एम सॉरी, आय कॅनॉट स्पीक एनिथिंग. आज आपण जॉईन झाला वाशिम? येस, आज मी ऑफिशियली जॉईन झाले आहे वाशिमला. अँड मी इकडे वर्क करायला, इकडे काम करायला मी अभिलाषी आहे. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించేందుకు ఓబీసీ బెంచ్ మార్క్ వికలాంగుల కోటాలను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 2023 బ్యాచ్ ప్రొబేషనర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో 821వ ర్యాంకు సాధించిన పూజ ఓబీసీ దివ్యాంగుల కోటా కింద ఐఏఎస్ ని పొందారు. యూపీఎస్సీకి పంపిన లేఖలో చేసిన ముఖ్యమైన సూచనలలో ఒకటి, వైకల్య ధృవీకరణ పత్రాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. అయితే వైకల్యం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి లేదా అభ్యర్థి బయోమెట్రిక్స్ ప్రక్రియ పూర్తయిందని నిర్ధారించుకోవడానికి వారి ఆధార్ కార్డు నెంబర్ను అందించాలి. అయినా ఎక్కడ కూడా ఆమె బండారం బయటపడలేదు. అంటే ఆమె దివ్యాంగ సర్టిఫికెట్కు ఆధార్ను లింక్ చేయకుండానే అధికారులు సర్టిఫికెట్ను మంజూరు చేశారు. ఎక్కడా యూపీఎస్సీ అధికారుల నిర్లక్ష్యముందా? సర్టిఫికెట్లు తనిఖీలు చేసిన వారు నిద్రపోయారా? ఆధార్ లింకులో కూడా ఎందుకు దొరకబట్టలేదు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు, పూజ యూపీఎస్సీ రూల్స్ ప్రకారం ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 5 సార్లు, ఎస్సీ, ఎస్టీలు 7 సార్లు ప్రిలిమ్స్ రాసేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం పూజ ఏకంగా 16 సార్లు ప్రిలిమ్స్ రాసింది. అంటే కమిషన్ సభ్యులు, అధికారులు నిద్రపోతున్నారా, లేక చూసి చూడనట్టు వదిలేశారా అన్న ప్రశ్న కూడా ఉంది. పూజ మరో అడ్డదారి తొక్కింది. క్రిమీ లేయర్ విషయంలో కూడా అసలు విషయాన్ని దాచిపెట్టింది. తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కావడం, ఓబీసీ కావడంతో పూజ క్రీమీ లేయర్ కిందకు వస్తుంది. అంటే పూజకు ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు. అయినా ఓబీసీ కోటాలో సర్వీస్ ని పొందడం కమిషన్ నియమాలకు వ్యతిరేకం. ఇదంతా కూడా తెలిసి పక్కా ప్లాన్తోనే పూజ చేసినట్టుగా ఆధారాలు బయటపడుతున్నాయి. ఓబీసీ కుల ధృవీకరణ పత్రం మరియు కుల ధృవీకరణ పత్రాన్ని కలిపి అభ్యర్థులు జారీ చేసిన సర్టిఫికెట్తో పాటు కుల ధృవీకరణ పత్రం నమోదు సంఖ్యను పేర్కొనాలని యువజన కాంగ్రెస్ తెలిపింది. మోసపూరిత పేరు మార్పులను నిరోధించడానికి పేరు మార్పుల కోసం గెజెట్, ఆధార్ కార్డులను లింక్ చేయటం గురించి మరొక సూచన. శారీరక ఇతర వైకల్యాల కోసం రిజర్వ్ చేసిన సీట్ల ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ శారీరక ఇతర వైకల్యాల కోసం రిజర్వ్ చేసిన సీట్ల ఫలితాలు ప్రకటించిన తరువాత సమర్పించిన అన్ని రుజువులు, పత్రాలు, సర్టిఫికెట్ల సమగ్ర ధృవీకరణను నిర్వహించాలి. లబ్ధిదారులకు నిజమైన అవసరం ఉందని నిర్ధారించడానికి
వెబ్సైట్లో కూడా పరిశీలించాలి. పూజా ఖేత్కర్ ను రీకాల్ చేయడంతో ఆమె నుంచి శిక్షణ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చెయ్యాలి. అదనంగా మాజీ ఉపాధి అధికారి అయిన ఆమె తండ్రి ఆస్తులను తిరిగి మదింపు చేసి ఆదాయపు పన్ను నిరోధక శాఖ ద్వారా విచారణ జరపాలి. ఈ సంస్కరణలను అమలు చేయటం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆదా అవుతుంది. సర్టిఫికెట్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఒక్క ఏడాది కోల్పోతే మొత్తం జీవితంలోనే అనేక సంవత్సరాలు వెనుకబడిపోతాడు. ఉద్యోగాల్లో కావచ్చు, ప్రమోషన్లలో కావచ్చు, చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కావచ్చు. కాబట్టి విద్యార్థి దశలో ప్రతి ఏడు కీలకమే. బీహార్లో వెలుగు చూసిన పరీక్షల స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ పాలకులకు మాత్రం ఈ వ్యాఖ్యలు వినిపించడం లేదు. విద్యార్థుల సహనాన్ని పరీక్షించడమే పరీక్షలుగా నేడు పరిస్థితి కళ్లకడుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పరీక్షల స్కామ్లు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోని అత్యున్నతమైన సర్వీసులుగా గుర్తింపు పొందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఈ సర్వీసులు కీలకమైనవి. వీటి నియామకానికి యూపీఎస్సీ పనిచేస్తుంది. పక్కా బోర్డుతో ఏర్పాటైన కమిషన్ నియమ నిబంధనలను రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. చైర్మన్తో సహా 9 నుంచి 11 మంది సభ్యులుంటారు. చైర్మన్ సభ్యులను నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంది. కమిషన్లోని సగం మంది సభ్యులు భారత ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వాలలో గాని కనీసం 10 సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. చైర్మన్ సభ్యుల సర్వీసు విషయాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. చైర్మన్ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఇక ఏమైనా సర్వీసులకు ప్రత్యేక అర్హతలు గల అభ్యర్థుల నియామకం అవసరమని 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు భావిస్తే ఆ రాష్ట్రాల అభ్యర్థన మేరకు సర్వీసులలో ఉమ్మడిగా వర్తింపజేయడానికి పథకాలను రూపొందిస్తుంది. అంతటి కీలకమైన కమిషన్కు ఏమైంది? ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎవరి చేతిలో కీలు బొమ్మగా మారింది? ఎవరు పర్యవేక్షిస్తున్నారు అన్న అనుమానాలు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ప్రతి ఒక్కరి మదిలో కలుగుతున్నాయి. రాష్ట్రాలు సరే, కేంద్రానికి ఏమైంది అనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకొచ్చింది. దేశంలో నిన్న మొన్నటి వరకు నీట్ పరీక్ష అతలాకుతలం చేసింది. ఏకంగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంలో ఈ విషయాన్ని చేర్చే పరిస్థితొచ్చింది. ఒక అవినీతి, అక్రమం గురించి విచారణ చేస్తున్నామని రాష్ట్రపతి చెప్పడం, అది కూడా బలమైన వైద్య విద్య వంటి అంశంపై ప్రస్తావించడం 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో తొలిసారి అంటున్నారు పలువురు మేధావులు. నీట్ సరే సరి, ఇక ఇంతలోనే మరో సంచలనం వెలుగు చూసిందే. అదే ప్రజలను పాలించే కలెక్టర్ల ఉద్యోగాలు. ఏటా సివిల్ సర్వీస్ నిర్వహించే యూపీఎస్ వ్యవహారం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. పక్కా ప్రణాళికతో మేధావులను అందించే యూపీఎస్సీ ఇప్పుడు దారి మళ్లిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం పూజా ఖేత్కర్ వ్యవహారమే. తీగ లాగితే డొంక కదిలినట్టు పూజా వ్యవహారం యూపీఎస్సీ మెడకు చుట్టుకుంది. అయితే ఇక్కడ పూజ నిందితురాలా కాదా అనే విషయం తర్వాత తేలుతుంది. కానీ ఇక్కడ యూపీఎస్సీ వ్యవహారం ఆందోళనకు, ఆక్రోశానికి కూడా దారితీస్తోంది. సివిల్స్ రాసే అభ్యర్థుల నుంచి ఆధార్ నెంబర్లు, వేలి ముద్రలు ఇలా అన్ని పక్కాగా తీసుకునే యూపీఎస్సీ పూజా విషయంలో ఎలా తడబడింది? లేక ఈ విషయం వెలుగు చూశాక మాత్రమే లోపాలు బయటపడ్డాయా? ఇదే నిజమైతే ఇప్పటి వరకు యూపీఎస్సీని ఎంతమంది కన్నుగప్పారు? యూపీఎస్సీ ఎలా మోసపోయింది? ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన వ్యవహారాలు. కాగా ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని యూపీఎస్సీ ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. ఇది కూడా దేశ చరిత్రలో తొలిసారి. మొత్తంగా మోడీ జమానాలో ఒక్కొక్క కీలక వ్యవస్థ ఇలా భ్రష్టుపట్టిపోతూ ఉండడంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మలేమో తెలియని పరిస్థితి నెలకొంది. అటు ఒక్క పూజానే కాదు, గుజరాత్లో కూడా మరో స్కామ్ బయటపడింది. గుజరాత్ ప్రభుత్వం తన స్థాయిలో 4 ఐఏఎస్ అధికారులపై విచారణ ప్రారంభించింది. గుజరాత్ కేడర్కు చెందిన ఈ అధికారులందరూ వైకల్యం సర్టిఫికెట్ ద్వారా ఐఏఎస్లో ఎంపికయ్యారు. 4 ఐఏఎస్లపై గుజరాత్ జీఏడీ విచారణ ప్రారంభించింది. అయితే 3 జూనియర్ అధికారులు తమ లోకోమోటివ్ డిజబిలిటీ సర్టిఫికెట్లను సమర్పించారు. ఒక అధికారికి చేతులు లేదా కాళ్లు వంచడంలో ఇకపై ఎటువంటి ఇబ్బంది లేదని నివేదించారు. జూనియర్ ఆఫీసర్లలో ఒకరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అతని వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్లో వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం వికలాంగుల సర్టిఫికెట్ల కారణంగా ప్రభుత్వం దృష్టికొచ్చిన 4 అధికారులు వారి సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ప్రభుత్వం యూపీఎస్సీకి నివేదించనుంది.
తెలంగాణలోని కరీంనగర్లో కూడా పూజ లాంటి వ్యవహారమే బయటపడుతోంది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ప్రఫుల్ దేశాయ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూపీఎస్సీని మోసం చేసి ఉద్యోగం సంపాదించారని నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రఫుల్ దేశాయ్ దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధించాడు. అయితే ఆయన ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ వంటి సాహసాలు చేస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై దివ్యాంగుడైన మీరు ఇలాంటి సాహస కృత్యాలు ఎలా చేశారని నెటిజన్లు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ ప్రఫుల్ దేశాయ్ను ట్యాగ్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉద్యోగం సంపాదించారని, ట్విట్టర్లో వైరల్ అవుతున్న సాహసాలు మీకు ఎలా సాధ్యమయ్యాయని, ఈ సందేహాలను నివృత్తి చెయ్యాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రఫుల్ దేశాయ్ తాను దివ్యాంగుడినని, ఢిల్లీ ఎయిమ్స్ సర్టిఫికెట్ ఇచ్చిందని, ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. అలాగే వైరల్ అవుతున్న ఫోటోలు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా చేసినవని, దివ్యాంగుడిగా ఉన్న తాను పరిస్థితులను అధిగమించి అందరిలా జీవించాలని ప్రయత్నించడం తప్ప అంటూ నెటిజన్ను ప్రశ్నిస్తున్నారు. నీట్, నెట్తో పాటు ఇలాంటి వ్యవహారాలన్నీ బయటపడుతూ ఉండడంతో యూపీఎస్సీ అలర్ట్ అయింది. పరీక్షల్లో అవకతవకలకు తావు లేకుండా చేయడానికి పకడ్బందీ చర్యలను చేపట్టే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. పరీక్షలు నిర్వహించే సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థను వినియోగించాలని యూపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకోవడం, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్, లైవ్ ఏఐ బేస్డ్ సీసీటీవీ సర్వేలైన్స్ సర్వీసులను ఇకపై వినియోగించుకునేందుకు యూపీఎస్సీ సిద్ధమైంది. పరీక్షా కేంద్రాల్లో ఈ విధమైన అధునాతన నిఘా సేవలను అందించడానికి అనుభవం కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ జూన్ 3వ తేదీనే టెండర్ను విడుదల చేసింది. యూపీఎస్సీ విడుదల చేసిన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం పరీక్షల నిర్వహణ ప్రక్రియను పటిష్టం చేయడమే ఈ ఏర్పాట్ల ప్రధాన లక్ష్యం. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా చేయడమే యూపీఎస్సీ ఏకైక సంకల్పం. జూన్ 3న యూపీఎస్సీ విడుదల చేసిన టెండర్ డాక్యుమెంట్లో పలు కీలక నిబంధనలు ఉన్నాయి. ఏఐ సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉండాలనే మార్గదర్శకాలను కూడా వాటిలో యూపీఎస్సీ పొందుపరిచింది. వాటిని చూస్తే యూపీఎస్సీ పరీక్షల నిఘా సేవలకు ఎంపికయ్యే సంస్థ ప్రతి పరీక్షా గదిలో ఏఐ సీసీటీవీ కెమెరాను అమర్చాలి. ప్రతి పరీక్షా గదిలో సగటున 24 మంది అభ్యర్థులు ఉంటారు. ఎగ్జామ్ సెంటర్ ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్లో తగిన సంఖ్యలో సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్స్టాల్ చేయాలి. పరీక్ష జరిగే గదిలో అనుమానిత కదలికలు జరుగుతున్నా ఇన్విజిలేటర్ స్పందించకుండా నిర్లిప్తంగా ఉండిపోతే ఏఐసీసీ కెమెరాలు స్పందించి ఎగ్జామ్ కంట్రోల్ రూమ్కు అలర్ట్ మెసేజ్ను పంపుతాయి. పరీక్ష జరగడానికి గంట ముందు లేదా గంట తర్వాత పరీక్ష గదిలో అనుమానిత కదలికలు జరిగినా సీసీ కెమెరాలు రికార్డు చేసి ఎగ్జామ్ కంట్రోల్ రూమ్కు తెలియజేస్తాయి. సీసీ కెమెరాలను వేటితోనైనా కప్పినా, వాటిపై నలుపు రంగు పూసినా వెంటనే ఎగ్జామ్ కంట్రోల్ రూమ్కు సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ సంఘటనలను మేల్కొల్పు కాల్గా పరిగణించాలి. ఆమె సిస్టంతో ఆడుకున్న విధానం ఏ రకమైన వ్యవస్థలో ఉందో చూపిస్తుంది. యూపీఎస్సీ తన వ్యవస్థను సమీక్షించవలసి ఉంది. ఫలితాల తర్వాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు సమర్పించిన పత్రాలను ధృవీకరించే బదులు ఫలితాలకు ముందు ఇది ఆదర్శంగా చెయ్యాలి. అలాగే ప్రొబేషనర్లు శిక్షణా కాలంలో ఉన్నప్పుడు లేదా పోస్టింగ్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెయ్యకూడదు. ఈ ప్రక్రియలన్నీ సంబంధిత శాఖల నుంచి ధృవీకరించబడాలి. పోస్ట్ రిజల్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ను నిలిపివేయాలి. ఫలితాల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని, అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫలితాలకు ముందే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెయ్యాలి. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ వ్యవస్థలో ఏదో తీవ్రమైన లోపముందే. నీట్ అయినా, యూపీఎస్సీ అయినా, న్యాయ వ్యవస్థ అయినా ప్రతి విభాగం బహిర్గతమవుతోంది.